ఏపీ మాజీ సీఎం జగన్ చాలా కాలం తర్వాత అమరావతి రాజధానిపై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే మళ్లీ తిరిగి గుప్పించారు ఆయన. ఆల్రెడీ గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తి చేయకూడదనే ఇటు నిర్మాణ వ్యయం కూడా పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. అమరావతిని ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా బెజవాడ, గుంటూరుల మధ్య నిర్మించాలని సూచనలు కూడా చేస్తున్నారు జగన్. అయితే ఆయన నోటి వెంట 3 రాజధానుల ప్రపోజల్ మాత్రం రావటమే లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే జగన్ ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ బలపడే ఆలోచన చేస్తున్నారని తాజా ప్రెస్ మీట్ ద్వారా వెల్లడైందని ఎనలిస్టులు అంటున్నారు. అసలు జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వైసీపీకి ప్లస్ అవుతాయా లేకపోతే బూమరాంగ్ అవుతాయా? వైసీపీ అమరావతి ప్రాంతంలో పూర్తిగా బలహీనపడిందనేది 2024 ఎన్నికల్లో నిరూపితమైంది. ఏకంగా 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో బుక్కబోర్ల పడింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వైజాగ్లో చేసిన హడావిడి వర్కౌట్ కాలేదు. వైజాగ్ సిటీలో ఆ పార్టీకి 1 సీటు కూడా దక్కలేదు. అప్పట్లో వైసీపీలో కీలకంగా ఉన్న విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి నేతల మధ్య విభేదాలు, వారి అక్రమాలతో వైజాగ్లో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందన్న అభిప్రాయముంది. స్థానికంగా పెరిగిన భూకబ్జాలు, వివాదాలు 2024 ఎన్నికల్లో వైజాగ్ ప్రాంతంలో వైసీపీని ఘోరంగా దెబ్బతీశాయి. ఇక అమరావతిలో అయితే జగన్ రాజధానికి వ్యతిరేకమనే భావన బలంగా పాతుకుపోయింది. రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఆ ఉద్యమం సుదీర్ఘంగా సాగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నాలు చేసి రైతుల్లో మరింత వ్యతిరేకత పెంచుకుంది. వాళ్ళని డీల్ చేసే విధానంలో జగన్ ప్రభుత్వం ప్రదర్శించిన దూకుడుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందన్న విశ్లేషణలున్నాయి. రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రజలు జగన్ని ఒక శత్రువుగా భావిస్తున్నారు. ఆ క్రమంలో ఆ ప్రాంత వైసీపీ నేతల్లో భవిష్యత్తుపై భయం పట్టుకుందంట. ప్రధానంగా అమరావతిలో రాజధాని అనగాని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూముల రేట్లు ఆకాశనంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి నుంచి వెళ్లిపోతుంది అనగాని అక్కడి వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దాంతో గత 10 నెలల కాలంగా రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలే కాకుండా మొత్తం పార్టీ నాయకులు కూడా అమరావతిపై సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఎన్నికలు జరిగి ఏడాది అయిపోవడంతో మళ్లీ రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో అధునాతన ప్యాలెస్ కట్టుకున్న జగన్ మళ్లీ అమరావతి నిర్మాణ వ్యయాలు పెంచేశారని, అక్రమాలకు తెరలేపుతున్నారని బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను, అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూను తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని. తాజా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పింది ఒకటి. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరపతిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారని, అలాగే అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని, ప్రస్తుతం చంద్రబాబు ఊహిస్తున్న రాజధాని కట్టడం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని, అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనూ లేక విజయవాడ, గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనూ కట్టుకోవాలని సూచించారు. అంతేకాని రాజధాని పేరుతో వేలకు వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఐకానిక్ టవర్స్ పై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో కొలువుదీరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి CRDA ఇప్పటికే టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు ఇందులో ఉంటాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరి ఈసారి కూడా 3 ప్యాకేజీల కింద విభజించారు. 46,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2,703 కోట్లతో టెండర్లను పిలిచారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73% పెరిగిందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ వ్యయం పెరగడంపై జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. గత 5 ఏళ్లు వాటిని పాడుపెట్టిన విషయాన్ని మర్చిపోయినట్లు జగన్ చేస్తున్న విశ్లేషణలతో అక్కడి వైసీపీ శ్రేణుల్లో గుబులు మరింత పెరిగిపోయిందట.
2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2,271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే, మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4,668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2,417 కోట్ల రూపాయలు అధికంగా, 105% ఎస్కలేషన్. అమరావతి రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతమని, ఐకానిక్ టవర్స్ దగ్గరికి మళ్లీ నీళ్లు వచ్చాయని అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో మాజీ సీఎం ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న చోట ల్యాండ్ రేట్ ఎంత ఖరీదైందో చెప్తున్నారు. అక్కడ పెడుతున్న ఖర్చుతో హైదరాబాద్, బెంగళూరులో 5 స్టార్ వసతులతో అద్భుతమైన భవంతులు కట్టుకోవచ్చని లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు 53,57,000 ఎస్ఎఫ్టీ, 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000. మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు. 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా. మరి ఇది ఏమి రేట్లు ఇవి? అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడం, 3 ఏళ్లలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతల తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతుంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణానది ముంపు ప్రమాదం పొంచి ఉందని తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. అమరావతి పేరిట నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఈ నెలలోనే అంబటి రాంబాబు వంటి నేతలు కూడా ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, మీరు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. అప్పులతో మునిగిపోతుందన్నారు. అప్పు చేయటం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయటం తప్పు. ఇవాళ అమరావతి కోసం అప్పు చేయటం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హట్కో నుంచి 21,000 కోట్లు, సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరొక 21 కోట్లు, మొత్తం 52,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సరే, తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని? తాజాగా జగన్ ప్రెస్ మీట్తో ఆయన అమరావతికి ఎంత వ్యతిరేకో స్పష్టమవుతుందంటున్నారు. అలాగే క్లియర్గా జగన్ మిస్ అయిన ఒక పాయింట్ని లేవనెత్తున్నారు. అంత సులభంగా ఏపీ రాజధానిని యూనివర్సిటీ భూముల్లోనూ లేక విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల భూముల్లో నిర్మించే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానుల ప్రహసనానికి ఎందుకు తెరలేపారని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్న సూచనలు అప్పుడే అమలు చేసి ఉంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదని, అమరావతి ప్రాంత ప్రజలు ఆ పార్టీపై అంత వ్యతిరేకత పెంచుకునేవారు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్గా మారింది. అమరావతి విషయంలో ఎవరేమి చెప్పినా జనాలు పట్టించుకునే మూడ్లో లేరని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో ఆ పార్టీకి రాజకీయంగా నష్టమే తప్ప మరేమీ ఉండదంటున్నారు. వైసీపీ ఎటూ బాహటంగా అమరావతికి మద్దతు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్ గా ఉన్న బెటర్ అని ప్రజలు విసుకుంటున్నారట. చూడాలి మరి అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికైనా మారుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.